ఈరోజు వీడియోలో మన తెలంగాణలో మనం కరెంట్ బిల్ పేమెంట్ అనేది ఎలా పే చేసుకోవాలి. రీసెంట్‌గా వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే మనమైతే ఫోన్‌పేలో గానీ, గూగుల్ పేలో గానీ, పేటీఎంల ద్వారా అయితే పే చేయలేము. సో, అందుకోసం మనం కరెంట్ బిల్ పేమెంట్‌ని ఆన్‌లైన్‌లో ఎలా పే చేసుకోవాలి ఈ వీడియోలో తెలుసుకుందాము. అందుకోసం మీ యొక్క బిల్ రిసిప్ట్ అని తీసుకోవాలి. సో, బిల్ రిసిప్ట్ పైన మీ యొక్క సర్వీస్ నంబర్ ఉంటుంది. ప్లస్ అదేవిధంగా ఇక్కడ మనకు మీది ఏ కంపెనీది వాడుతుర్రో మనకు ఇక్కడ పైన చూపిస్తుందన్నమాట. ఇక్కడ ఎగ్జాంపుల్‌గా మనకి ఇక్కడ టీఎస్ ఎస్పీడీసీఎల్ అనేది చూపిస్తుంది. అట్లా మీ బిల్ రిసిప్ట్ మీద ఉంటదన్నమాట ఏ కంపెనీకి సంబంధించింది. సో, ఇక్కడ మనం ఇప్పుడు టీజీ ఎన్‌పీడీసీఎల్ అని చెప్పేసి ఎంటర్ చేస్తున్నాను. సో, ఇది నర్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కోఆపరేటివ్ లిమిటెడ్ అన్నమాట. సో, ఇక్కడ మన కింద tgNPDCL.com అని చూపిస్తుంది కదా! సో, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసిన తర్వాత సో, మనకు ఈ విధంగా సైట్ అనేది ఫెచ్ అవుతుందన్నమాట. సో, ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో, ఇది మనం క్లోజ్ చేసుకొని తర్వాత స్క్రోల్ డౌన్ చేసుకున్నట్టయితే మనకు ఆప్షన్ చూపిస్తుంది. ఇక్కడ మనకు నర్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ అని చూపిస్తుంది కదా! సో, స్క్రోల్ డౌన్ చేసుకుంటే ఇక్కడ మనకు పే యువర్ బిల్ అని చూపిస్తుంది. మనకు రైట్ రెక్టాంగిల్. సో, పే యువర్ బిల్స్ పైన ఇక్కడ మనకు డిజిటల్ పేమెంట్, బిల్ డిస్క్, టీ వాలెట్ అని చూపిస్తుంది కదా! సో, టీ వాలెట్ ద్వారా కూడా మీరు అమౌంట్ పే చేసుకోవచ్చు. నేనైతే బిల్ డిస్క్ ద్వారా అయితే పే చేస్తున్నాను. త్రూ బిల్ డిస్క్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మీ యొక్క సర్వీస్ నంబర్ అంటే ఇంతకుముందు మనం బిల్ రిసిప్ట్ పైన చూసాం కదా! మన యొక్క సర్వీస్ నంబర్ ఏదైతే ఉందో ఆ సర్వీస్ నంబర్‌ని మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో, సర్వీస్ నంబర్‌ని మనం ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాలి. వన్స్ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మన యొక్క బిల్లుకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనకు ఓపెన్ అయిపోతాయి అన్నమాట. మన యొక్క సర్వీస్ నంబర్, మన యొక్క కస్టమర్ నంబర్, అదేవిధంగా బిల్ డేట్, డ్యూ డేట్, అదేవిధంగా డిస్కనెక్షన్ మనది ఎప్పుడు డిస్కనెక్షన్ చేస్తారు అని చెప్పేసి కరెంట్ మంత్ డిమాండ్, ఎర్రర్ అమౌంట్ ప్లస్ టోటల్ అమౌంట్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. సో, దీన్ని మనము సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసుకుంటే మన బిల్ అనేది సబ్మిట్ అయిపోయిన తర్వాత పేమెంట్ అనేది చేసుకోవాలన్నమాట. క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ, డెబిట్ కార్డ్ ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, వాలెట్ లేకపోతే క్యాష్ కానీ, క్యూఆర్ కోడ్ ద్వారా కూడా మనం పేమెంట్ చేసుకోవచ్చు. పేమెంట్ చేసుకున్న తర్వాత మనకు బిల్ అనేది వస్తుందన్నమాట. సో, ఇక్కడ నేనైతే నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ అయితే చేస్తున్నాను అనమాట. సో, బిల్ అనేది వస్తుంది. బిల్ మనం రిసిప్ట్ తీసి పెట్టుకుంటే సరిపోతుంది. సో, ఈ విధంగా మనం ఆన్‌లైన్‌లో పే చేయొచ్చు. ఇంకొక వెబ్‌సైట్ చూసుకున్నట్టయితే మనము టీఎస్ఎస్పీడీసీఎల్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే సో, మనకి ఈ విధంగా చూపిస్తుందన్నమాట సైట్. సౌతర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ తెలంగాణ లిమిటెడ్ అనమాట. ఈ ఈ ఈ సైట్ వల్ల ఎలా పే చేయాలో చూసుకుందాము. సో, మళ్ళీ మనము southernpower.org అని చూపిస్తుంది. సో, సైట్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే మనకి ఈ విధంగా సైట్ అనేది చూపిస్తుంది. సో, మళ్ళీ స్క్రోల్ డౌన్ చేసుకొని పే యువర్ బిల్ ఆన్‌లైన్ అని చెప్పేసి మనకు ఒక ఆప్షన్ చూపిస్తుంది. స్క్రోల్ డౌన్ చేస్తే సో, ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసుకున్నట్టయితే సేమ్ మన యొక్క సర్వీస్ నంబర్ ఎంటర్ చేసుకొని సబ్మిట్ చేసుకొని మనమైతే ఆన్‌లైన్‌లో అయితే అమౌంట్ అనేది పే చేసుకోవచ్చు. సో, ఈ విధంగా మనమైతే పే చేసుకోవచ్చు. మా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకోండి.